హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి నిన్న రీసెంట్గానే ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ టాక్తో రిలీజ్ అయిన మూవీ మిరాయ్. మన తేజ సజ్జా, మంచు మనోజ్, కార్తిక్ ఘట్టమనేని ఆ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేస్తామని. ఇక మీకు తెలిసిందే మూవీ అనేది చాలా బాగుంది. మౌత్ టాకే చాలా వచ్చిందండి మూవీకి. బయట ఎక్కడ మిక్స్డ్ టాక్ రాకుండా మూవీ అనేది తోపు ఉందని చెప్పి టాక్ వచ్చిందండి. ఇక మూవీ అనేది మంచి కలెక్షన్స్ అయి క్రియేట్ చేసిందండి. డబల్ డిజిట్ వస్తాయి, ఒక 20 to 22 మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ డే 1 కలెక్ట్ చేస్తాం అనుకుంటే దాన్ని మించి కలెక్ట్ చేసిందండి. అట్లాగే షేర్స్ నెట్స్ కూడా అట్లాగే వచ్చినాయండి. ఇక కలెక్షన్స్ వరిగా చూసుకుంటే నైజాంలో వచ్చేసి 4.15 crore అండి, సీనెట్లో వచ్చేసి 95 lakhs, వైజాగ్లో వచ్చేసి 85 lakhs అండి, ఈస్ట్లో వచ్చేసి 67 lakhs, వెస్ట్లో 38 lakhs అండి, గుంటూరులో 59 lakhs, కృష్ణాలో 53 lakhs, నెల్లూరులో 24 lakhs అండి. ఇక ఓవరాల్గా తెలుగు షేర్స్తో చూసుకుంటే 8.32 వరకు షేర్స్ వచ్చి ఇక 13 crores వరకు గ్రాస్ అనేది వచ్చిందండి. ఇక కర్ణాటకలో 65 lakhs, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 crore పైనే వచ్చిందండి. ఇక ఓవర్సీస్తో చూసుకుంటే 3.95 CR వచ్చిందండి. ఓవరాల్గా మూవీ అయితే ఏమంటారు 13.92 crores నెట్ కలెక్షన్స్. అలాగే ఓవరాల్ గ్రాస్ చూసుకుంటే 24.85 crores వరకు ఈ మూవీ అనేది కలెక్ట్ చేయడం జరిగిందండి. ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత కలెక్షన్స్ వస్తాయని చెప్పి. అనుకున్నారు పక్కా మూవీ అనేది మంచి కలెక్షన్సే వస్తాయి ఈ మూవీకి అని అనుకున్నారు, కానీ ఒక 20-22 లోపల గ్రాస్, ఒక 10 to 11 మధ్యలో నెట్ కలెక్షన్స్ వస్తాయి అనుకున్నారు, కానీ వేరే ర్యాంపేజ్ అనేది క్రియేట్ చేసిందండి మూవీ అయితే. ఇక డే 2 వచ్చేసి డే 2 మీకు ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అనేవి ఇంకా రాలే కానండి, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వరకు వచ్చినాయి అండి. ఓవరాల్గా డే 2 చూసుకుంటే మనకి 6.5 to 7 crores వరకు వచ్చినాయి అని తెలిసింది. ప్లస్ ఇంకా షోస్ అనేవి కొన్ని పెరిగినాయి. అలాగే కాకుండా కొన్ని థియేటర్స్తో కొన్నేంటి చాలా వరకు థియేటర్స్ అనేవి హౌస్ఫుల్ అయిపోవడం జరిగిందండి. ఓవరాల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అనేవి రాలేవు. ఒకవేళ వీలుంటే రేపు ఆ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అనేవి ఎంత ఉన్నాయని కూడా వీడియో తీస్తానండి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే మనకి 6 to 7 crores వరకు నెట్ వచ్చిందని అంటున్నారు. ఇక షేర్స్ అనుకోండి, ఇక గ్రాస్ వచ్చేసి ఒక 12 to 13 వరకు వచ్చిందని అయితే టాక్ ఉందండి. ఈ మూవీ వచ్చేసి మనకి 37 crores వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలో దిగిందండి. ఇక 13 crores కలెక్ట్ చేసినట్టు ఇంకా ఆలోచించండి. ఫస్ట్ డేనే 13 crores, ఇక సెకండ్ డే ఒక 6 వేసుకోండి, ఓవరాల్గా 18 crores వేసుకోండి రౌండ్ ఫిగర్. 2 daysకే 18 crores కలెక్ట్ చేసినట్టు ఇంకొక 19 crores అనేది కలెక్ట్ చేస్తే మూవీ అనేది ఇక హిట్ కిందకు వస్తుందండి. ఇక దాని తర్వాత ఫర్దర్గా ఇక బ్లాక్ బస్టర్, ర్యాంపేజ్ ఇవన్నీ వేరే అండి. పక్కా మూవీ అనేది 100 crores టచ్ అయితే అని చెప్పి ప్రతి ఒక్క అభిమానం అనుకుంటున్నారండి. స్టోరీ కూడా అట్లాగే ఉంది. ఒకవేళ మూవీ రివ్యూ కావాలంటే మన ఛానల్లో చెక్అవుట్ చేయండి. మూవీ రివ్యూ కూడా మనకి నేను ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్ తరపించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి రోజుకి.